ఇవాళ మీ అందరికీ ఒక విచిత్రమైన ముచ్చట చెప్దామని వచ్చిన నేను మొన్న మా అమ్మమ్మ దగ్గర పోయి వచ్చిన. ఒంట్లో బాగలేదు అంటే చూసేద్దామని పోయినా. పోతే మా అమ్మమ్మ ఒకటే ఏడుస్తుంది. నేనన్నా, అమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నవే? జ్వరమే కదా నీకు వచ్చింది, దానికి ఏముంది ఏడుస్తున్నావు అన్నా. బిడ్డ ఎందుకో లెస్స భయం అవుతుంది నాకు అని అంది. ఎందుకవుతుంది అమ్మమ్మ భయము? ఏముంది భయపడా దీంట్లో? 4 మందులు వేసుకుంటే తక్కువ అవుతుంది కదా. జ్వరం వస్తే భయపడేది ఏముంది? ఏమైనా కింద పడ్డవా? దెబ్బలు తగిలినాయా? తగిలితే నొప్పి బాగా అవుతుంది, ఎట్లా భరించాలి అని భయపడితే ఒక అర్థం ఉంది. జ్వరానికి ఎందుకు భయపడాలనో అన్న. ఏమో ఈ కాలం పోరగాళ్ళకి ఏం చెప్పినా అర్థమై సావదు. నాకు మస్తు గుబులు అవుతుంది, భయం అవుతుంది అని అంటే, నీకేమైంది అని అంటది ఈ పోరి. నువ్వు నన్ను బలకరించవచ్చినవా లేకపోతే నన్ను ఎక్కిరించవచ్చినవా అని అంది. ఒక్క నిమిషం నాకు కూడా ఏం అర్థం కాలే. సరే అని, అమ్మమ్మ ఛాయ్ తాగుతావా అన్న. అంటే తీసుకురా బిడ్డ తాగుతా, చలి పెడుతుంది మస్తుగా అంది. లోపల పోయి టీ పెట్టుకుంటూ మా అమ్మని అడిగిన, అమ్మమ్మ ఎందుకే గంత భయపడుతుంది? ఏమైనా కింద పడ్డదా, కాలు ఇరిగిందా, దెబ్బలు తగిలినాయా? ఏం లేవు కదా, గట్లా భయపడుతుంది ఎందుకమ్మమ్మ భయపడుతున్నావా అని అంటే, ఇట్లా కోపం అవుతుందమ్మా అన్న. అంటే ఏం పిల్లవే, ఇంత తెలియలేదు, వయసు వచ్చింది కానీ నీకు, ఏమో సస్తనో ఏమో అని భయం ఉంటుంది ఎవరికైనా అని అంది. ఇక నాకైతే కొంచెం నవ్వే వచ్చిందండి. మీరు ఏమన్నా అనుకోండి కానీ, అంటే నువ్వు జావా అనే ప్రశ్న మీరు కూడా అనుకోవచ్చు. ఎవరమైనా చస్తాం కదండి, దాన్ని భయపడితే ఆగుతుందా? మా అమ్మమ్మ వయసు ఎంత తెలుసా మీకు? 93 సంవత్సరాలు. 93 సంవత్సరాలు వచ్చిన అమ్మమ్మ సస్తనో ఏమో అని భయపడితే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పుట్టుకుని చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేస్తున్నారు, బండి నడుపుకుంటూ చేస్తున్నారు, కారణం లేకుండా గుండె ఆగి చేస్తున్నారు. ఇదేంది అంటే వాళ్ళకు అప్పుడెప్పుడో కరోనా వస్తే దాని ఎఫెక్ట్ వల్ల ఇట్లా చచ్చిపోతున్నారని చెప్తున్నారు. ఎక్సర్సైజులు చేయకండి, బరువులు మొయ్యకండి అని అంటున్నారు. మరి 30 ఏళ్ళ పిల్లలు 40 ఏళ్ళ పిల్లలు సంసారం అంతా అట్లానే ఉండంగా, చిన్న పిల్లలు ఉండంగా, పెళ్లి కాని వాళ్ళు అయ్యుండి, పెళ్ళి కొత్తగా అయిన వాళ్ళు అయ్యుండి వాళ్ళు చచ్చిపోతుంటే బాధపడాలి. కానీ 83 ఏండ్లండి మనవరాళ్లకు పెళ్ళిళ్ళు చూసింది. నేనే మనవరాల్ని, నాకు కూడా మనవరాలు ఉంది. ఇక ఆమె భయపడితే ఏమనాలి చెప్పండి? ఇక నాకు పిచ్చి నవ్వొచ్చింది. నేను ఇట్లా అర్థం చేసుకోలేకపోతున్నా. నీకేం కాదే అమ్మమ్మ, నువ్వు ఇంకా 10 ఏళ్ళు బతుకుతావు, నీకేం కాదులే అని అనాలి ఆమెను. ఇప్పుడు అట్లా అంటే ఆమె కుశాలవుతుంది. ఇక చూడండి, నేను ఇప్పుడు ఛాయ్ తీసుకుపోయి మా అమ్మమ్మకి చదివే మాట చెప్తా, ఆమె ఏమంటుందో విందాం, సరేనా? అమ్మమ్మ ఛాయ్ మంచిగుందా? ఇగో నువ్వు పికర్ చెయ్యకు, జ్వరం వచ్చింది కదా అని. ఇక వాళ్ళెవరో వీళ్ళెవరో చచ్చిపోయినరు కదా అని నువ్వు పికర్ చేస్తున్నట్టున్నావు. వాళ్ళ ఆయుష్ తీరింది, వాళ్ళు చచ్చిపోయినరే. వాళ్ళు వద్దంటే బరువులు మోసిండ్రు, వద్దంటే ఒకటే ఉరుకులాడినరు, వాళ్ళు చచ్చిపోయినరు. నువ్వేముందే ఇంట్లోనే కూర్చుంటున్నావు కదా, నువ్వేం బరువులు మోస్తలేవు, ఏం చేస్తలేవు. గట్లాంటి వల్ల ఈయన నువ్వెందుకు చెప్పు మనసు పాడు చేసుకుంటావు? నీకేం కాత్తి, మీ అమ్మ మీ నాయన అందరు కూడా నిండా 100 ఏళ్ళు బతికినరట. చూసినరా మా అమ్మమ్మ ఏమంటుందో? నీకు కడుపు చల్లగా ఉండే బిడ్డ అని అంటుంది. చూసినరా? ఎన్నేళ్ళు వచ్చినా సరే మనిషికి ఇంకా ఈ భూమి మీదనే ఉండాలని ఉంటుంది ఆశ. ఈ శరీరంలో పట్టు సడలిపోయి మనకు ఏం చేత కాదు, మన వల్ల ఏం కాదు అనేది అయినా కూడా, మనకు అనారోగ్యాలు వస్తున్నా కూడా, ఇంకా ఈ భూమి మీద ఒకళ్ళ మీద ఆధారపడి బిడ్డ పెట్టింది కొడుకు పెట్టినవి తినుకుంటూ ఓ మూలకట్ల పడి ఉండాలి అని ఏందో మానవుడికి అదొక తృప్తి. కానీ మరీ అంత వెంపర్లాట కూడా ఉండకూడదు. అంటే నీకుండదా రేపు చస్తే అంటారేమో. ఒక్కటైతే చెప్తా, నాకుంటుందో ఉండదో, ఎవరికి ఉంటుందో ఉండదో అవన్నీ చెప్పలేను నేను. కానీ ఒకటి మాత్రం చెప్పాలని అయితే అనుకుంటున్నా.
ఒక 50 ఇయర్స్ వరకు మన బాధ్యతలు, కొడుకులు, బిడ్డలు వాళ్ళ బాధ్యతలు తీరే వరకు బతికి ఉండాలని కోరుకోవడం అయితే 50% న్యాయము. బాధ్యతలు తీరిన తర్వాత కూడా నేను ఇంకా బతకాలి, వాడి మనమని చూడాలి, వీని మనమని చూడాలి, మనమళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి అనుకోవడం మాత్రం అది అవివేకం. ఇక ఆ టైంలోనన్నా ఇక జాలే బతికినంత వరకు మంచిగానే బతికిన కదా, ఇంకేం చూడాలి నేను అని ఏదో ఒక దేవుడి నామం పట్టుకొని రామకృష్ణ అనుకొని ప్రశాంతంగా బతకాలి. ఆయుష్ తీరున్నాడు, దేవుడా నీ దయ, మంచంలో పడేయకుండా 10 మందితో తిట్లు తినకుండా నా ప్రాణం తీసుకపోని దండం పెట్టుకోవాలి. కానీ వామ్మో జ్వరం వస్తే చస్తానో ఏమో, దగ్గు వస్తే చస్తానో ఏమో అని ఇట్లా అనుకుంటే మాత్రం చాలా కష్టం. మన వల్ల 10 మందికి ఉపయోగపడుతున్నది అని అనుకున్న వాళ్ళే చావంటే భయపడతలేరు. అట్లాంటప్పుడు దేనికో ఇంత భయం తెలీదు. చూసినరా, ప్రాణికి చావు తప్పదు అని తెలిసినా అంత భయం. మరి ఏం చెప్పదలుచుకున్నావు ఈరోజు ఈ వీడియోతోటి అని అంటే, ఎక్కడో ఒకళ్ళు ఉంటారండి, ఒక 10% ఉంటారని నా ఉద్దేశం. మరణం అంటే భయం లేకుండా సంతోషంగా ఆహ్వానించేవాళ్ళు, నువ్వు ఎప్పుడొచ్చినా మరణం ఓకే అనుకునేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఈ దైవం గురించి, దేవుడి వేసేటువంటి లీలలు, మహిమ, మన పుట్టుక, జీవనం ఇవేవి తెలియకపోవడం వల్ల భయపడుతున్నారు అని నా ఉద్దేశం. కొంచెమైనా ఈ దైవజ్ఞానం గురించి తెలిసి ఉంటే కాస్త ఈ మరణ భయం అనేది పోతుంది వాళ్ళకి అని. అందుకని 50 రాగానే కొంచెమన్నా దైవ ధ్యానంలో పడి ఎందుకు మృత్యు అంటే భయపడకూడదో తెలుసుకుంటే మంచిదని నా ఉద్దేశం. బోర్ అనిపిస్తే తిట్టుకోకండి, లైక్ మాత్రం వేయండి. థ్యాంక్ యూ.